శివ బాలకృష్ణ వాంగ్మూలం విషయంలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఐఏఎస్ అధికారి అరవింద్ పేరును ప్రస్తావించారు బాలకృష్ణ. డిసెంబర్లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కు ₹1,00,00,000 చేరాయి. శివ బాలకృష్ణ దగ్గర లభ్యమైన సోమేష్, రంజిత్ కుమార్ల ఆస్తుల పేపర్లు. మహేశ్వరంలో మరో బిల్డింగ్ నిర్మాణం కోసం అరవింద్ ₹1,00,00,000 వెచ్చించారు. శివ బాలకృష్ణ ద్వారా తమకు కావలసిన బిల్డింగ్లకు అనుమతులు జారీ చేయించుకున్నారు అరవింద్. నార్సింగిలోని ఓ కంపెనీలో వివాదాస్పద భూమి క్లియరెన్స్ చేసిన బాలకృష్ణ మంకల్ వద్ద వెట్స్ హోమ్ సంస్థల భూముల వ్యవహారంలో ఫేవర్ చేసిన అరవింద్ మహబూబ్ నగర్, యాదాద్రిలో భారీగా ఆస్తులు కొన్నట్లు నిర్ధారించారు. సుమారు 10 కోట్లు డిమాండ్ చేశాడని పేర్కొన్నారు శివ. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. చేపట్టిన తర్వాత అనేక విషయాలను రాబట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్ని రోజుల కస్టడీ పూర్తయిన తర్వాత ఆయనని కోర్టులో హాజరుపరచడం, ఆయనకు సంబంధించిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ని కోర్టులో అందజేశారు. ఈ బాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ అరవింద్ కుమార్ శివ బాలకృష్ణ ప్రస్తావించడం జరిగింది. బాలకృష్ణ ద్వారా తనకు కావాల్సిన బిల్డింగ్లకు అనుమతులు జారీ చేసుకున్నారు అరవింద్ కుమార్ అని. నార్సింగ్లో ఒక కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి కూడా తాను క్లియరెన్స్ ఇచ్చానని, అలాగే నార్సింగ్లోని ఎస్ఎస్పీ ప్రాజెక్టు అనుమతికి 10 కోట్లు కూడా అరవింద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ 10 కోట్ల రూపాయలను కూడా వాయిదాల పద్ధతిలో షేక్ సైదా చెల్లించడం కూడా జరిగింది. డిసెంబర్లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కు మొత్తం ₹1,00,00,000 కూడా జరిగింది. జూబ్లీహిల్స్ అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి ₹1,00,00,000 బాలకృష్ణ నేనే స్వయంగా వెళ్లి ఆయనకు అందించడం జరిగింది. దీంతో పాటుగా మైసూరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం కూడా ₹1,00,00,000 డిమాండ్ చేయడం జరిగింది. మైసూరం మండలం వద్ద వడ్డేన్స్ భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఫేవర్ చేసిన అరవింద్ కుమార్ నాకు ఫేవర్ చేశారని, దాని ఫలితంగా వెట్టెక్స్ హోమ్స్ లో ఒక ఫ్లాట్ ని కూడా అరవింద్ కుమార్ పేట తీసుకొని వచ్చారు. ఏదైతే అన్నిటికీ పాల్పడ్డాడో, అలాగే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఏవైతే నిబంధనల నుంచి మరి దాదాపు 125కి సంబంధించిన ఫైళ్ల మీద సంతకాలు చేయడం కూడా ఇదంతా ఐఏఎస్ అరవింద్ కుమార్ కొనసాగంలోనే జరిగింది అని చెప్పి శివ బాలకృష్ణ నోరు మెదపడంతో మొత్తం ఏసీబీ అధికారులు దర్యాప్తు అంతా అటుగా అవుతుంది. ఈ ఐఏఎస్ అరవింద్ కుమార్ వ్యవహారానికి సంబంధించి ఆయన కూడా ముందుగా నోటీస్ ఇచ్చి ఆ తర్వాత ఆయనను కూడా విచారణకు పిలిచిన తర్వాత ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని చెప్పేసి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.